Hi Andariki, welcome back to my channel. Hope you all doing good. And firstly, thank you so much for all your love and support. Well, coming back to today's video is all about shopping trip to Joylicus అండి. మీకు ఈ ఫస్ట్ గ్లిప్స్ చూడగానే అర్థమయ్యి ఉంటుంది కదా ఎందుకు ఏంటి అని. షాపింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డైలీ వేర్ బ్యాంగిల్స్ నా కోసం అండ్ పాప కోసం. యాక్చువల్లీ అయితే నా దగ్గర ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇంకొకటి తీసుకోవాలని ఫ్రమ్ లాంగ్ బ్యాక్ అనుకుంటున్నాను, బట్ ఫైనలీ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇంకా అలానే పాప కోసం కూడా. పాప ఇస్ జస్ట్ 1+ ఇయర్. సో తనకి ఇప్పటికి నేను 3 పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ చేంజ్ చేశాను. ఏది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఐ మీన్ ఇలా బెండ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకు తనవి ఆల్రెడీ ఉన్నవి ఇచ్చేసి ఇంకొకటి కొంచెం స్ట్రాంగ్గా తీసుకుందాము అని చెప్పి ఇవాళ అయితే మేము జాయ్లికర్స్కి వచ్చేసాము. ఫైనలీ అయితే నా కోసం 1 పెయిర్ అండ్ పాప కోసం 1 పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి ఏం తీసుకున్నాము అండ్ వాటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం. అయితే ఫస్ట్లీ అయితే ఈ 3 లైన్ బ్యాంగిల్, ఇది కమింగ్ టు ద వెయిట్, ఈచ్ బ్యాంగిల్ 14.9 milligrams ఉంది, క్లోజ్ టు 15 grams ఉంది ఈచ్ బ్యాంగిల్. సో టుగెదర్ ఇట్స్ లైక్ 30 grams ఉంది 2 బ్యాంగిల్స్ కలిపి. 3 లైన్ విత్ లీఫ్లెట్ డిజైన్, చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాంగిల్స్ కూడా. సేమ్ ఎగ్జాక్ట్ మోడల్ నా కజిన్స్ దగ్గర నేను 3-4 మెంబర్స్ దగ్గర చూసాను. బేసిక్లీ డైలీ వేర్కి చాలా బాగున్నాయి అండ్ స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది కూడా వెయిట్ వచ్చేసి 15.3 milligrams అలా ఉంది ఈచ్ బ్యాంగిల్. సో టుగెదర్ ఇట్స్ 30 grams ప్లస్ అండి. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. 2 లైన్ బ్యాంగిల్స్ అంటారంట దీన్ని. ఎక్కడ కూడా మనకి హ్యాండ్కి హర్ట్ అవ్వడం కానీ అలా లేదు. ఫినిషింగ్ అంతా ఫైన్ ఫినిషింగ్ ఉంది. సో ఇట్స్ గుడ్, బాగున్నాయి అనిపించింది డైలీ వేర్కి. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది ఈచ్ బ్యాంగిల్ 10 grams ఉంది. సో టుగెదర్ 20 grams అండి. బట్ కొంచెం డెలికేట్ ఉంది అనిపించింది. ఫస్ట్ చూపించిన 2 బ్యాంగిల్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మేబీ అగైన్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ఏమో. దానికి దీనికి క్లోజ్ టు 4 grams 5 grams డిఫరెన్స్ ఉంది కదా. సో అందుకోసం లిటిల్ డెలికేట్ ఉంది అనిపించింది. సో మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ని కూడా ఏంటంటే వెయిట్ డీటెయిల్డ్గా క్యాప్చర్ చేసాము. సో దట్ చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉండాలి కదా ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్కి మ్యాక్సిమం వెయిట్ అయితే క్యాప్చర్ చేసాము. సో కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో దట్ సమ్వేర్ ఎక్కడ ఒక చోట అయితే వెయిట్ అయితే క్యాప్చర్ చేసాము. అండ్ కమింగ్ టు ద వెయిట్ ఆఫ్ దిస్ బ్యాంగిల్ 12 grams అండి ఈచ్ బ్యాంగిల్. సో టుగెదర్ ఇట్స్ 24 grams అలా ఉంది. మీకు తెలుసా, ఇది 4th టైం నేను డైలీ వేర్ బ్యాంగిల్స్ అని చెప్పి షాప్కి వెళ్ళడం. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నా దగ్గర ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పి. రిమైనింగ్ 2 times అంటే ఒక్కసారి బ్యాంగిల్స్ తీసుకున్నాను. రిమైనింగ్ ఇప్పుడు 4th టైం కదా. సో రిమైనింగ్ 2 times నేను ఏం చేశానంటే ఇంట్లో ఏమో డైలీ వేర్ బ్యాంగిల్స్ కావాలి అని చెప్పి ఫైనల్లీ యాక్సెప్ట్ చేయించుకుంటాను. షాప్కి వెళ్ళి ఒకసారి ఏమో ఇయర్ టాప్స్ తీసుకొచ్చాను, ఇంకొకసారి డైలీ వేర్ బ్యాంగిల్స్ కానీ వెళ్ళి సైజ్ ప్రాబ్లం ఉంది, నాకు సైజ్ దొరకట్లేదు అని చెప్పి 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా స్క్రూ బ్యాంగిల్స్ పార్టీ వేర్, అవి తీసుకొచ్చాను. అందుకు లాంగ్ గ్యాప్ అనమాట. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి నువ్వు అలాగే చేస్తున్నావు అని చెప్పి ఫైనలీ 2 years నుండి ఇప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్స్కి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే ఫైనలీ ఇప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్సే తీసుకున్నాను. చాలా రీజన్స్ చెప్పేదాన్ని నేను. నాకేంటంటే డైలీ వేర్ బ్యాంగిల్స్కి అంత ఇంపార్టెన్స్ ఏముందిలే, ఒక పెయిర్ ఉంటే సరిపోతుంది కదా అన్నట్లు ఉండేదాన్ని. సో అందుకోసం జస్ట్ డ్రామా చేసేదాన్ని. డైలీ వేర్ బ్యాంగిల్స్ అని అయితే చెప్పేదాన్ని ఇంట్లో, వచ్చి పార్టీ వేర్ ఇయర్ టాప్స్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళేదాన్ని. అందుకు 2 years నుండి నన్ను డైలీ వేర్ బ్యాంగిల్స్ అస్సలు అడగనివ్వలేదు. డైలీ వేర్ బ్యాంగిల్స్ అంటే కూడా నాకు ఎవరు కొనలేదు. సో ఇప్పుడు ఇంకా చాలా డేస్ నుండి కొనాలి కొనాలి అని చెప్తుంటే ఫైనలీ యాక్సెప్ట్ చేశారు ఇంట్లో.
మీరెవరైనా నాలాగా చేసుంటే కామెంట్ చేయండి. లైక్ ఇంట్లో ఒక పర్టిక్యులర్ డిజైన్ అని చెప్పి వెళ్ళి ఇంకొకటి తీసుకొచ్చుంటే, నేనైతే 2 టైమ్స్ అలా చేశాను. అందుకే నాకు అసలు 2 ఇయర్స్ ఎవ్వరు కొనలేదు. లైక్ మా పేరెంట్స్ కానీ, నా హస్బెండ్ కానీ. ఇప్పుడు కూడా ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ చాలా హై ఉన్నాయి కదా! తీసుకుంటాను, ఇంకేం కొనను అలా డ్రామా చేశాననమాట. అందుకే కొన్నారు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా ఫ్లాట్ 50% ఆఫ్ ఉన్నప్పుడు అక్క కూడా తీసుకునింది కదా! డైలీ వేర్ బ్యాంగిల్స్. సో, అక్క కూడా తీసుకునింది. నేను కూడా తీసుకుంటాను. అలా ఫైనల్లీ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసినాను కదా! ముందు చూయించిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! 6 బ్యాంగిల్స్. 2 ఏమో బిగ్ సైజ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మిడిల్‌లో 4 బ్యాంగిల్స్ ఏంటంటే కొంచెం థిన్ ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంట. అలా 6 బ్యాంగిల్స్ ఒకటేలాగా వచ్చి 2 సైడ్ బ్యాంగిల్స్ ఏమో కొంచెం బొద్దుగా ఉన్నాయి. మిడిల్‌లో ఉన్న 4 బ్యాంగిల్స్ కొంచెం థిన్‌గా ఉన్నాయి. సో, అది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి బానే వెయిట్ ఉందండి. క్లోజ్ టు 15 గ్రామ్స్ అలా ఉంది. ఇక్కడ చూయించే 4 బ్యాంగిల్స్ కూడా కొంచెం రెగ్యులర్ వేర్ లాగే ఉన్నాయి. బట్ స్టిల్ కొంచెం డిఫరెన్స్ ఉంది. బికాస్ ఆ పీకాక్ ఆ డిజైన్ ఉంది కదా! కొంచెం డిజైన్ వైస్ చాలా బాగుందనిపించింది. సో, కమింగ్ టు ద వెయిట్ అది 12.8 గ్రామ్స్ అలా ఉంది ఈచ్ బ్యాంగిల్. కానీ ఇవి సింగిల్ బ్యాంగిల్ లాగైనా తీసుకోవచ్చు అంట. లేకపోతే 2 ఆర్ 4 ఎలా అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. సో, ఫైనలీ ఇప్పుడైతే నేను తీసుకున్న బ్యాంగిల్స్ చూయిస్తాను. పాపకు కూడా తీసుకున్నాను. టుగెదర్ సేమ్ వీడియోలోని నేను పాపవి కూడా చూయించేస్తున్నాను. బికాజ్ అక్కడ కిడ్స్ కలెక్షన్ ఏం అంత లేదు. నేను సపరేట్ వీడియో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయడానికి. వెరీ ఫ్యూ కలెక్షన్ ఉండినింది. లైక్ మేబీ హార్డ్లీ ఒక 6-7 పీసెస్ అలా ఉండినాయి అంతే. పిల్లలకి ప్రెస్సింగ్లో మాత్రం చాలానే ఆప్షన్స్ ఉన్నాయి కానీ బట్ ఇలా బ్యాంగిల్ టైప్లో మాత్రం కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అనిపించింది నాకు. ఫైనలీ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను నీట్గా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఇది. కమింగ్ టు ద వెయిట్ 14.2 గ్రామ్స్ ఒక బ్యాంగిల్, 14.6 గ్రామ్స్ ఒకటి. కొంచెం మిల్లీగ్రామ్స్ డిఫరెన్స్ ఉంటుందంట మ్యాక్సిమం బ్యాంగిల్స్. సో, అలా నాకు లిటిల్ డిఫరెన్స్తో 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ 2-4. కంప్లీట్ డైలీ వేర్ అండి. సమ్ టైమ్స్ మనకు కావాలంటే మనం పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ బ్యాంగిల్ టైప్ అయితే కంప్లీట్ రెగ్యులర్ వేర్ నేను తీసుకునింది. ఇంకా అయితే పాప కోసం కూడా తీసుకున్నాను కదా! ఆ బ్యాంగిల్స్ కూడా ఇక్కడే చూపిస్తున్నాను. పాపవి సమ్వేర్ క్లోజ్ టు 13 గ్రామ్స్ అలా ఉన్నాయి. ఈ చిన్ని బ్యాంగిల్ సైజ్ అయితే నాకు ఐడియా లేదు. నేను పాపని తీసుకొని వెళ్ళాను షాప్కి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ our videos అండి. థ్యాంక్ యూ.